మరి ఎవరిదో చెప్పగలరా? ఆ ఫ్యాక్టరీ ₹1,00,000 పెట్టుబడితో ప్రారంభమైందని చెప్పి ఒక్క దాంట్లో వర్కర్ ఒక్క ఉద్యోగి కూడా లేడని చెప్పి చెప్పింది నిజం కాదా? మరి ఎవరిదో చెప్పండి. ₹1,00,000 పెట్టుబడితో పెట్టినటువంటి సంస్థకు ఏమంటున్నారంటే, చరణ్ గారు ఏమంటున్నారంటే, కొండారెడ్డికి ఏం సంబంధం, ఆయనకి ఎందుకు ఈ ఫ్యాక్టరీ మేము ఇస్తున్నాము అట్లా. కొండలరెడ్డి స్పష్టంగా తను బయట పెట్టుకున్నాడు కదా, కొండలరెడ్డి బయట పెట్టుకున్నాడు. తర్వాత కాదని వీళ్ళు అన్నారు. మరి ఎవరిది? ఎందుకు ₹1,00,000 పెట్టుబడితో పెట్టినటువంటి దానికి ఆ సంస్థకు 5 ఎకరాల భూమి ఇవ్వాల్సి వచ్చింది? ఎవరిది మరి అది? ఎందుకు ఇచ్చిండ్రు? ఒక్క ఉద్యోగి కూడా లేనటువంటి ఆ సంస్థకు ఎట్లా ఇచ్చిండ్రు? ఎస్, నేను ఒక 10 లక్షలు పెట్టుబడి పెడతా, నాకు 10 ఎకరాలు ఇవ్వండి చూద్దాం, ఇస్తారా? సాధ్యమా అది? ఇంకోటి, అది ఫ్యూచర్ సిటీ, ఏది ఫార్మా సిటీగా కాలుష్యం, మీరు ఇప్పుడు కూడా దాన్ని ఫార్మా సిటీగానే చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫార్మా సిటీనే నిర్మిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ పేరుతోనే అక్కడ అనుమతులు ఉన్నాయి, దాంతోనే మీరు ఫార్మా సిటీ, కోర్టుకు అదే చెప్తా ఉన్నారు కదా, మేము ఫార్మా సిటీ ఇక్కడ నిర్వహిస్తామని చెప్పి భూములన్నీ మింగి బకాసురులుగా మారుతున్న తీరు కనపడతా ఉంది. మీరు దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ గా కాళేశ్వరము 100 కాంపోనెంట్లతో జరిగిన నిర్మాణము, దానికి మా ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు 86 లక్షలు. దానికి మీరేం చెప్తారు? రాహుల్ గాంధీ గారికి రాసిస్తారు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అని. అరే, పెట్టుబడే 1,00,000 కోట్లు కాదు, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? ఇంకో మాట అంటారు 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకపోయినాయి అని. 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకపోతాయి, 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుంది. 2,00,000 కోట్ల ఆ ప్రాజెక్టు ఖర్చు పెట్టింది. 86,000 కోట్లు మాత్రమే కదా మేము పెట్టింది. ఒక మేడిగడ్డ కాదు కదా, 2 పిల్లర్లు కాదు కదా, ఎన్ని దానికి సంబంధించినటువంటి 100 కాంపోనెంట్లు అన్ని కూడా పనిచేస్తూ ఉన్నాయి కదా. మీరు బద్నాం చేసిండ్రు బీఆర్ఎస్ ను, మీరు బురద జల్లిండ్రు, మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పిండ్రు. 6.5 లక్షల రేషన్ కార్డులు మేము ఇస్తే మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పిండ్రు. మేము 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగితే మీరు దుష్ప్రచారం చేసిండ్రు, మేం కాదు. ప్రతి అంశంలో కూడా బీఆర్ఎస్ మీద బురద జల్లి అబద్ధపు ప్రచారాలతో. ఇంకొక మాట, 2 పంటలకే ఇస్తాడా ఈ సన్యాసి, 3 పంటలకు ఇయ్యాలి కదా అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెప్తుంది, దళిత బంధుకు జై భీమ్ చెప్తుంది అని కేసీఆర్ గారు అంటే, మేమేమన్నా ఉలగాళ్ళమా, మేమేమన్నా దివానగాళ్ళమా, ఎందుకు బంద్ చేస్తాం అని చెప్పిండు. ఇప్పుడు దివానగాళ్ళు ఎవరు, ఔలగాళ్ళు ఎవరు ప్రజలు గమనించరా? దళిత బంధు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామంటారు. ఎటువై ఒక్కరికన్నా దళిత బంధు ఇచ్చిండ్రా? అన్ని విషయాలు, అప్పుల విషయంలో అబద్ధమే, సమస్తం అబద్ధమే. అబద్ధం అంటేనే కాంగ్రెస్ అనే స్థాయికి దిగజారిపోయింది. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ని స్థాయికి దిగజారుస్తాడు రేవంత్ అని కలలో కూడా అనుకోలేదు ప్రజలు. చరణ్ గారు మీరు ఆగండి. సుమిత్ర, సో మొత్తానికి ఆ కొండారెడ్డి పేరు మీద మాత్రం ఒక కంపెనీ రిజిస్టర్ అయింది, దాంట్లో ఆయనకు ఒక 5 ఎకరాల భూమి ఇస్తున్నారని చెప్పి ఆయన పక్క ఆధారాలతో ఇవాళ చెప్పారు. దీనిపైన మీ కాంగ్రెస్ ఎలాంటి ఇస్తురని చెప్పిందమ్మా? ఇయ్యండి. ఇప్పుడు ఎంతసేపు తెలంగాణ సమాజాన్ని డైవర్ట్ చేసాడు తప్ప, అరే నాకు అర్థం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు చాలా మంది వ్యాపారాలు చేసిర్రు, వ్యాపారాలు చేసి మీరు అన్ని నాకు అర్థం కాదు. మీరందరూ తెలంగాణ రాష్ట్రంలో 2014 ముందు మీ పరిస్థితి ఏంది, 2014 తర్వాత మీ పరిస్థితి ఏంది? మొత్తం బీఆర్ఎస్ అందరూ ఫామ్ హౌస్లు మొత్తం ₹1,000 కోట్ల తన్నుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మేము విసర్జించే ప్రయత్నం చేస్తే నాకు అర్థం కాక ప్రతిమా శ్రీనివాసరావు ఏంది, అదే విధంగా కేటీఆర్ ఫామ్ జన్వాడ లేంది, హరీష్ రావు గారిది మొయినాబాద్ లేంది, సంతోష్ రావు గారిది ఒటినాలపల్లి లేంది, కలవకుల కవిత గారి శంకర్పల్లి లేంది, అదే కేసీఆర్ గారి ఎర్రవెల్లి లేంది. అసలు బీఆర్ఎస్ మొన్న పైలట్ రోహిత్ రెడ్డి ఆ డ్రగ్స్ లో దొరికిన ఆయనకు మొయినాబాద్ లా మొత్తం తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలు మన ఆంధ్ర ఇచ్చినావు. మరి మన రాజేశ్వర రెడ్డికి అయితే యూనివర్సిటీ ఇచ్చినావు, మరి మల్లారెడ్డికి అయితే యూనివర్సిటీ ఇచ్చినాను, ఎస్ఆర్ వరదారెడ్డికి అయితే ఇచ్చినాను. మాత్రం మీరు యూనివర్సిటీ తీసుకోవచ్చు, తప్పైనా అది ఏమన్నా అర్థం ఉందా బీఆర్ఎస్